మోసంరా నాన్న, ఇది అన్యాయం మరి. సార్ ఏమైంది సార్? ఎవరు అన్యాయం చేశారు సార్ మీకు? ఇంకెవర్రా నాన్న, మన ఆడియన్స్. మన ఆడియన్స్ మీకు మోసం చేశారా? నాకు ఒక్కడికే కాదురా నాన్న, మన అందరికీ. అవునా? ఏం మోసం చేశారు సార్? వీడియోకి కంటెంట్ తో పాటు సబ్స్క్రిప్షన్ నోట్ కూడా కొత్తగా చెప్తున్నాం కదరా నాన్న. అవును. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారా మరి. ఇది చాలా తప్పురా నాన్న. మీరు ఊరుకోండి సార్, మేము చెప్తాం ఆగండి. ఎందుకండి మా వన్య మాస్టర్ నాలుగు ఏడిపిస్తారు? అతను ఏమన్నా మీ ఆస్తి అడుగుతున్నాడా? జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాడు అంతే. దానివల్ల నీకేట్రా లాభం అని మీరంటే, మాకెంత మంది సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు అంత ప్రైడ్ అనమాట. తలెత్తుకొని నవ్విస్తాం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పొద్దున్నే కోడి కూసే కోత వినిపించకుండా నాటుకోడి కుక్కర్లో ఉడుకుతున్న వాసన వస్తుందేటి. నా ముక్కు నన్ను మోసం చేయదే. సంథింగ్ ఇది ఫిష్. ఫిష్ వాసన కూడా వస్తుంది. ఇన్ని ఐటమ్సా? అమ్మా ఏటే, నాకు పెళ్లి చేయకుండానే యానాల భోజనాలు ఎట్టేస్తున్నావా? అబ్బా ఏంట్రా నీ గోల? అది నేను అడగాలి. ఏటి ఆడవాడి ఇన్ని ఐటమ్స్ వండేస్తున్నావు ఏంటి? నా పుట్టినరోజు కూడా ఇన్ని చేయవు కదే. ఇవన్నీ చూస్తుంటే నాకేదో డౌట్ గానే ఉంది. నీ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలా లేకపోతే మల్టీ క్వశ్చన్ కావాలా? ఈ మల్టీ క్వశ్చనే కావాలి. 11 అవుతుంది, వెళ్ళి స్నానం చేసిరా. బయట వంటలన్నీ కలర్ఫుల్ గా కనబడుతున్నా నా బ్రెయిన్ కి ఏదో డౌట్ఫుల్ గానే కొడుతుంది. ఈ ఐటమ్స్ తో ఆశ చూపించి మధుగాన్ని కొనలేరు. నన్ను పడగొట్టాలంటే గారి కాని గారి కావాలి, ముక్క కాని ముక్క తొడగొట్టాలి, పులుసు కాని పులుసు బంగారపాప పులుసు కావాలి. ఇవేవీ లేకుండా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఒరే మధు, వడ్డిస్తున్నాను, తొందర రారా. వచ్చేద్దానే. ఆహా, ఎన్ని ఐటమ్స్! ఇటు వాసనకే నా పేగుల్లో కాసం స్టార్ట్ అయిపోతుందా బాబు. ఏరా, బ్రష్ అయినా చేసావా? రేపు పొద్దున్న చేయట్లే, ముందు వడ్డించా. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడదాం. ఫీలింగ్ హ్యాపీ విత్ డిషెస్. ఆహా, మినపగారి విత్ నాటుకోడి. నా లైఫ్ లో ఈ ఆఫ్టర్నూన్ ఒక అద్భుతమైన ఘట్టమే. ఎరా తినకుండా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు నాన్నగారు, అరిటాకులో ఇన్ని ఐటమ్స్ చూసి ఆశ్చర్యంగా ఉంది. సడన్ గా ఈ మ్యాజికల్ మార్పుకి కారణం ఏంటా అని. విషయం ఏంటో చెప్తే గాని తినవా? చెప్పచ్చు కదా నాన్నగారు. రేపటి నుంచి నీకే తెలుస్తుందిలే, తిను. రేపటి నుంచా? అంటే నన్ను హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారా? అందుకే ఈ రోజు ఫుల్గా మేప్సి ఏ ఊర్లోనే దోపేద్దాం అనుకుంటున్నారా? నీకొచ్చిన మార్క్స్ కి ఎవ్వరూ నేను జాయిన్ చేసుకోడు. ముందు పెట్టింది తిను. నాకేదో పెద్ద బొక్కే పడబోతుందని నాకు సంకేతాలు అందుతున్నాయి. ముందు ఈ ఆకు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మిగతా తర్వాత ఆలోచిద్దాం. అబ్బా, దొరికిందే ఛాన్స్ అని దంచి కొట్టేశాను. డైజెషన్ ప్రాబ్లం ఏంటి రాదు కదా. ఏం కాదులే, మన కడుపు గ్రైండర్ కన్నా గ్రేట్. ఎంటర్ ది కార్తీక మాసం. అయ్యి బాబాయ్, తెల్లారు 3:30 అయిపోయిందా? మా అమ్మతో కూర్చొని సీరియల్ చూసి చూసి నాకు అలవాటు అయిపోయింది. ఎన్ని ఎపిసోడ్లు చూసినా తరగట్లేదు ఇది. ఇప్పుడు పడుకొని మిగతాది రేపు చూద్దాం. ఒరే మధు లేవరా. ఏటా అమ్మా, కల్లోకి వచ్చి కబుర్లు చెప్పకుండా ఇక్కడ కూడా లేపేస్తున్నావేటే? ఒరే మొద్దు ఎదవా, లేరా. నిజంగా లేపేస్తుంది. ఏటమ్మా పడుకుంటుంటే అలాగా? లేరా, కార్తీక మాసంలో మొదటి రోజు ఇది. లే, స్నానం చేయి, గుడికి వెళ్దాం. కార్తీక మాసమా? చన్నీళ్ళు స్నానం, 108 ప్రదక్షిణాలు, ఉపవాసం ప్లాన్ చేసావేటే? ఈసారికి నన్ను వదిలేయా అమ్మా. ఈసారి అవేం ప్లాన్ చేయలేదురా, స్నానం చేసి గుడికి రా, సరిపోతుంది. నువ్వు నిన్న పెట్టిన గోడ ఇంకా నా కడుపు కార్నర్లోనే ఉంది. అప్పుడే కార్తీక మాసం అంటున్నావు. అయినా పొద్దున్న 4 గంటల గుడి అంటే ఆ పంతులు గారు కూడా లేచి ఉండరు. పంతులు గారికి నీలా పని పాట లేకుండా ఉన్నారనుకున్నావా ఏంటి? నువ్వు తొందరగా రెడీ అవ్వు, ఈ లోపు నేను పూజ సామాన్లు చదువుతాను. పడుకొని 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే లేచిందే. ఈ రోజు నుండి నాకు రోజు జాగారమేమో. ఒరే మధు, దండం పెట్టుకోరా. నన్ను పట్టుకోవడానికి నా చేతులు రావట్లేదు బాబు. ఇంకేం దండం పెట్టుకుంటానే? కళ్ళు పోతాయి, లంపలేసుకో, దండం పెట్టుకో. పంతులు గారు, ఇదిగోండి మా అబ్బాయి పేరు మీద కొంచెం అర్చన చేయండి. పేరు గోత్రం చెప్పమ్మా. మధుసూదన్ రావు, మహర్షి గోత్రం. గోత్రం చెప్పమంటే సినిమా పేరు చెప్తావేటోయ్? ఏదోట్లేండి, మీరు వెళ్ళి పూజ చేయండి.
అమ్మా హారతి తీసుకోండి. పంతులు గారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం కంపల్సరీ అంటారా? ఇప్పుడు నీకు ప్రసాదం పెట్టకపోతే ఎలా తిట్టుకుంటావో దేవుడు కూడా ప్రదక్షిణాలు చేయకపోతే అలానే తిట్టుకుంటాడు నాయన. వామ్మో, ఓ రౌండ్ వేసి వచ్చేయడమే బెటర్. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఏయ్, ఎవడరా నువ్వు అడ్డంగా పక్కలేగా? ఏటి రెస్పాన్స్ లేదు? పొర్ల దండాలు పెడుతున్నావా? కానీ కానీ ఇంకా మూమెంట్ లేదేటి? ఓరు బాబు బతికే ఉన్నావా? ఓరు బాబు, మన బుడతాడు. ఒరే బుడతా, ఏమైందిరా? కొంప తీసిపోయాడా? నీళ్ళు నీళ్ళు. ఇగో ఇగో తాగు తాగు. తప్పిపోయిన తాబేలు పిల్లలాగా ఎలా ఉన్నావురా? ఒరే మధు, నువ్వా? థ్యాంక్స్ రా. నా కొబ్బరికాయ ఏది? ఇప్పుడే కదరా నీళ్ళు నీళ్ళు అనుకోని మింగిసావు. ఒరేయ్, మా అమ్మ నన్ను చంపేస్తుందిరా. అది నా కోసం ముడుపు కట్టిన కొబ్బరికాయ రా. పగలగొట్టి పారదొబ్బావు, పగలగొట్టి పారదొబ్బావు. ఒరే ఒరే ఒరే, థియేటర్ ఎలా చూసుకుంటున్నావు? ఆగిరా. ఒరే వైలెంట్ అవ్వకరా. ఇగో నా కొబ్బరికాయ తీసుకో, నేను అది పట్టుకెళ్ళిపోతానులే. ఇలా ఇవ్వు. దీని అమ్మ జీవితం, ఈటి చేతిలో కూడా తన్నులు తినేస్తున్నాను. బుగ్గేటి బాబు ఎర్రగా ఉంది. కుంకుమ అంటింది పంతులు గారు, మీరు ముందు తీర్థం ఇవ్వండి. ఇదిగో నాయన, అది తాగదానికి కాదు నాయన, వదిలేదానికి. అవునా? ఇదిగో, ఇది వదిలేదానికి కాదు నాయన, తాగదానికి. ఇదే వీటితో వచ్చిన సొద పంతులు గారు. ఏది పట్టుకోవాలో ఏది వదిలో తెలియట్లేదు వీడికి. ప్రసాదం కోసమే వీటి పూజలో కూర్చుంటున్నాడు. ఏం చేస్తే బాగుంటారంటారు? కార్తీక మాసం కదా తల్లి, ద్వారపూడి వెళ్ళి దీపం పెట్టండి, అంతా సర్దుకుంటుంది. సరే స్వామి. అమ్మా, టైమింగ్ లేకుండా తీర్థం ఇస్తున్నాడు, అలర్ట్ లేకుండా ఆరతిస్తున్నాడు. దాన్ని నేను క్యాచ్ చేయలేకపోయేసరికి కంప్లైంట్ ఇస్తావా? నాకు డౌటే. ద్వారపూడిలో అతనికి దూరం చుట్టూ ఉండుంటాడు. వాళ్ళ బేరం కోసం మనల్ని మారం చేసి మరీ పంపించేద్దామని చూస్తున్నాడు. అయినా అన్ని మనం అనుకుంటే అవుతాయేంట్రా? దేనికైనా ప్రాప్తి ఉండాలి. పద. చెప్పురా. ఏట్రా మహేష్, జలుబు చేసిందా? ముక్కు సీతున్న సౌండ్ వస్తుంది. మధ్యగానంతో మటన్ మూలికి లాగుతున్నాను రా మామ. మటనా? ఒరే చెప్పుంటే మీ ఇంటికి వచ్చేవాడిని కదరా. అందుకే చెప్పలేదు. నీ కక్కుర్తులు. అయినా మీకు కార్తీక మాసం లేదేట్రా? ఈ సంవత్సరంలోనే కదరా మా తాత పోయాడు. అలాంటి వేట ఉండవు మాకు. అవునా? మా తాత కూడా ఈ సంవత్సరం పోతే బాగుండు. నీ అబ్బా, మూలిక కోసం ముసలోని చంపేస్తావా? ఉండేం సాధించాడని లేరా. అయినా నువ్వేట్రా ఇంకా ఒక నెట్ ఓపెన్ చేయగానే డేటా అయిపోయినట్టు అంత అలాగా ఉన్నావు. అర్జెంట్ గా కూరగాయల ధరలు పెరిగిపోలరా మహేష్. మెయిన్ గా దొండకాయ రేట్లు. ఏరా, మార్కెట్ లో ఏమైనా కూరగాయలు కొట్టి పెట్టావేటి? నీ కుళ్ళు పంచులకు కోపడే ఓపిక కూడా లేదురా నాకు. ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా డైలీ టైం టేబుల్ టార్చర్ లా మారిపోయిందిరా. తెల్లవారు 4కి నిద్రలు వేస్తుంటే నా మొండి వెళ్ళిపోతుంది, కానీ మనసు ఇంకా మంచం మీద ఉన్నట్టుందిరా మహేష్. మొన్న 1,00,000 లెక్క పట్టుమని ఇచ్చిందిరా మా అమ్మ. మరి లెక్కెట్టావా? ఎక్కడరా, ఇంకా 3,001 దగ్గర ఉన్నాను. ఇట్స్ గోనా బి ఎ డికేడ్ మ్యాన్. 3 రోజుల నుంచి 3 పూట్ల ముద్దపప్పే పెడుతుందిరా. కూరల్లో ఉప్పులు కారాలు ఏమి ఉండట్లేదురా. ఏదో అంచనాగా అద్దుకొని వెళ్ళిపోతుంది అంతే. ఫస్ట్ 2 days టంగకి టేస్ట్ తెలియపోతే కరోనా వచ్చిందేమో భయపడ్డా వయసు. నిమ్మకాయ తొక్కలో ఒత్తేసి విష్ణుమూర్తి ఒత్తికెళ్తాడు అంటుందిరా. ఆయన వెళ్తాడో లేదో తెలియదు కానీ నా ఒత్తి ఆరిపోయేలాగా ఉందిరా వయసు. 3 రోజులకి ఒళ్ళు ఓనం అయిపోతుంది. ఇంకా మాసం మొత్తం అంటే నేను మంచం ఎక్కేస్తానేమో. ఏం కాదులేరా మామ, ఊరుకోరా. సార్ ఎవరది సరదాగా? వన్నే సార్, మీరా? ఇలా వచ్చారేంది సార్ సరదాగా? ఏం లేదండి, కార్తీక మాసం వచ్చింది కదా, కాలనీ మొత్తం కలిసి పిక్నిక్ వేద్దామని ప్లాన్ చేశాను. ఆహా, మంచి ఐడియానే సరదాగా. ఇంతకీ ప్లేస్ ఏం ఫిక్స్ చేశారు సరదాగా? మనకు దగ్గరగా ఉంటదని ద్వారపూడి ప్లాన్ చేశాను సార్. మంచిదే, అందరం కలిసి వెళ్దాం సరదాగా. అంతే, సరదాగా అడ్వాన్స్ ఇచ్చేయండి సార్. ఆ అడ్వాన్స్ తోనే కావాల్సినవన్నీ ప్లాన్ చేసేస్తాను. సరదా పడండి, సరదా పడండి. రే, నీకు మళ్ళీ చేస్తున్నాడు. అక్కడ మా నాన్న ఎవరినో సరదా పెడుతున్నాడు. సరే, పొద్దు పొద్దున్న ఎవరున్నాడే సరదా పెడుతున్నా? మీ వన్నే సార్నేరా సరదాగా. అతను ఎందుకు వచ్చాడు? కాలనీ అందరినీ కలిపి పిక్నిక్ వేస్తున్నాడంటరా సరదాగా. సరే అని అడ్వాన్స్ ఇచ్చాను సరదాగా. అతనితో పిక్నిక్ ఎందుకు డాడీ? మనం వెళ్దాం కదా సరదాగా. ఏం కాదులేరా, అందరం కలిసి వెళ్తున్నాం కదా సరదాగా. ఈ వన్య మాస్టర్ వేసిన మాస్టర్ ప్లాన్ అర్జెంట్ గా మొదలుగడి చెప్పాలి. మా వన్య మాస్టర్ కార్తీక మాసం పిక్నిక్ అని చెప్పి కాలనీ అంతా క్యాష్ కోసం తిరిగేస్తున్నట్టు కాకిలాగా. ఇప్పుడే మా నాన్న దగ్గర అడ్వాన్స్ రాయిసాడు. నెక్స్ట్ మీ ఇంటికి వస్తాడేమో, చూసుకో. అమ్మడి అమ్మ, మన సొమ్ముతో సెటిల్ అయిపోదాం చూస్తున్నాడు వీడు. నేను చూసుకుంటానులే. ఆ వన్య మాస్టర్ ఎంత మాస్టర్ ప్లాన్ తో వచ్చినా దానికి నేను ప్లాస్టర్ వేసి పంపించేస్తానులే. నువ్వు ఫోన్ పెట్టి. సార్, ఎవరైనా ఉన్నారండి లోపల? నాన్న మధు, వీడు కాల్ కట్ చేయగానే వీడి కాల్ ఇక్కడ ల్యాండ్ అయిపోయింది. కాకి సినిమాలో కేడి గాళ్ళ కన్నా ఫాస్ట్ గా ఉన్నాడు వీడు. వీడు మా ఇంట్లో కన్విన్స్ చేసే లోపు వెళ్ళి కమ్ చేద్దాం. నాన్న మధు, బయటికి రావడానికి ఎంతసేపు రా? నేనేం మీ అంత ఖాళీ కాదు సార్, లోపల బోల్డ్ అని పనులు ఉన్నాయి. నాన్న మధు, కాంపౌండ్ మొత్తం రౌండ్ చేశానంటే నీ సౌండ్ కూడా బయటికి రాదురా. కేర్ఫుల్ అమ్మరి. వీడితో ఫైట్ పెట్టుకుంటే ఏదో ఒక కంటికి సైట్ వచ్చేద్ది. చెప్పండి సార్, ఏటికి విశేషాలు? విశేషాలు ఏట్రా గాడిదే? మీ ఇంట్లో పెద్దవాళ్ళు పిలి. నేను పెద్ద మనిషినే చాలా సంవత్సరాలు అయింది. చెప్పండి ఏట?
మరి నీ ఫంక్షన్ కి నన్ను పిల్లలేదేట్రా? పంచులతో డామినేట్ చేస్తాడు ఇటు దాడి నేను తప్పించుకోవాలి. అమ్మా మా వన్య సార్ వచ్చారు చూడే. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్. మీరు రోజు చేసే పూజలు వ్రతాలు నా పూజ గది వరకు వినిపిస్తాయి మేడం. మీ భక్తితో టెంపుల్లో బెల్స్ మోగించేస్తారు మేడం మీరు. అసలు వచ్చిన విషయం ఏంటంటే మేడం, కార్తీక మాసం అని చెప్పేసి వీధిలో అందరం కలిపి పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాం మేడం. మీ ఫ్యామిలీ కూడా వస్తే బాగుంటది. ఇంతకీ ఎక్కడికి సార్ పిక్నిక్? మీరు పెట్టే దీపం డైరెక్ట్ గా దేవుడి వైపు డైరెక్ట్ అయ్యేలా ద్వారపూడి తీసుకెళ్తున్నాను మేడం. ద్వారపుడా? ద్వారపూడే. ద్వారపుడు అయితే ఖచ్చితంగా వస్తాం సార్. సూపర్ మేడం, మీ దీపానికి నా దీపం గ్యారంటీ. సార్ కూడా చెప్పి రావడానికి రెడీ అయిపోండి చెప్తాను. నాన్న అదే పిక్నిక్ లో గోతేస లేకుండా తినకుండా ద పిక్నిక్ డే. నాన్న అందరం బస్సు ఎక్కండ్రా. ఇది బస్సా? ఎప్పుడో మునిగిపోయిన టైటానిక్ షిప్ బయటికి తీసినట్టు ఇలాగుందటి. నానా బస్సు లుక్కు చూసి బొక్కలో మాట్లాడకండ్రా. దీని స్పీడ్ చూస్తే షాక్ అయిపోతారు. మావా ఈ ద్వారపూడి వరకు వెళ్తుందంటవా లేదా దారిలో దారుణం అయిపోతుందంటవా? ఎక్కండ్రా. సార్ ఫోటో తీయమంటారా? ఎందుకురా నానా? డ్రైవర్ సీట్ లో కూర్చుంటే స్టిల్ ఇస్తున్నారేమో అనుకున్నాను సార్. లేదురా నానా, డ్రైవింగ్ నేనే. డ్రైవర్ లేరేంటి సార్? ఉన్నాడ్రా, కానీ 10,000 అన్నాడు. అందుకే నేనే కూర్చొని డ్రైవింగ్ చేస్తాను. ఇంటెలిజెంట్ ఫెలో. మీకు డ్రైవింగ్ వచ్చాడు సార్? నీకు మ్యాథ్స్ వచ్చేట్రా నాన్న? రాదు సార్. మరి రాకుండానే ఇంటర్మీడియట్ వరకు వచ్చిలే. ఇది కూడా అంతే. ఏమంటున్నాడు మా వీడు? మన బేసిక్ గా నేను మంచి రైడర్ రా. మా ఊర్లో నాకు మంచి పేరుండేది. ఏమని సార్? గోస్ట్ రైడర్. ఒరే మామ ఈ డ్రైవింగ్ ఏంట్రా ఎలా ఉంది? విజయనగరం నుంచి ద్వారపూడి వరకు పెద్ద బాంబు పడుకుంటే దాని మీద వెళ్తున్నట్టు ఉందిరా. సార్ ఏదైనా మంచి సినిమా ఉంటే వేయండి. మంచి సినిమా వేస్తాను సార్, జర్నీని జాలీగా ఎంజాయ్ చేయండి. వీడికి ఏ టైంలో ఏ సినిమా ఇలా తెలియదేట్రా. ఒరే మీరు అడ్లాగండ్రా, అద్దం బద్దలు కొట్టి బయటికి చేస్తాను అన్ని. ఒరే బుడతా రియాలిటీ మాట్లాడరా. ఒరే మహేష్ ఎక్కడ ఉన్నావురా? అంజలి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చిందా? రే మధు లేరా, ద్వారపూడి వచ్చింది. ద్వారపూడి వచ్చామా? ఒరే మామ మనం లేచిన వేళ విశేషం బాగుందిరా, పదరా దిగిపోదాం. ఈడేట్రా పడుకున్నాడు. సార్ సార్ లేకండి సార్. నానా వచ్చావా? అదే సార్ మీరే కదా తీసుకొచ్చారు. ఎవరు నానా? ఎక్సలరేటర్ మీద ఇటుకు పట్టి ఎట్టి గంట క్రితమే పడుకున్నాను. అప్పుడే వచ్చావేంటే సూపర్ అయితే. రిటర్న్ ఎక్కడి నుంచి ఎట్టి ఇటుకు పట్టి అయితే. ఒరే మామ రిటర్న్ చేరాటలు వెళ్ళిపోదాం రా. ఒరే గట్టిగా అరకండి రా, పరుగు పోతే కామెడీలు వస్తున్నారు. హాయ్. అందరూ దీపాలు పెట్టుకొని దర్శనం చేసుకొని వచ్చేస్తే మంచి ప్రోగ్రాములు ప్లాన్ చేశాను సార్. తొందరగా వెళ్ళి వచ్చేయండి చెప్తాను. మహేష్ నా కోమలిని చూసా? చేతిలో దీపం పట్టుకుని దీపికా పదుకునిలా ఉంది. నా తపన చూడరా, తలతల్లాడిపోతుంది, తమన్నాలాగా ఉంది. నానా ట్యాప్ తుడుచుకుంటారు నానా. ముందెళ్ళి దీపాలు పెట్టుకొని పాపాలు కడుక్కోండి, తర్వాత పాపలు పాట అవుతారు. కానీ నానా అందరూ దీపాలు పెట్టడం అయిపోతే వెళ్ళి వచ్చేయండి చెప్తానే. ఏదో పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్టు ఉన్నాడు మన వన్య మాస్టర్. నానా పిక్నిక్ లో ఎదిరిపోయి ఎనర్జెటిక్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశాను రా. అదే నా ఆట చూడు నా పాట చూడు. ఇందులో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలరా. ఈ సీసాలు వేసిన చీటీలు లూటీలు చేసి మీకు వచ్చిన డ్యూటీలు చేయాలరా. డైలాగ్ వచ్చిందండి సరదాగా. ఎరా మహేష్ ఇలారా. మొత్తం నువ్వే చేసావురా, మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను? నిన్ను కన్నప్పటి నుంచి నేను కోల్పోయింది చాలు, నాకు తడిచిపోయింది చాలు. ఏం కోల్పోతాడే? నువ్వు రోజు ఇంటికి రాకముందు ఏముంటదో, వచ్చాక ఏముండదో అదేరా నేను కోల్పోయింది. చిన్న చిన్న సరదాలన్నీ కోల్పోయాను రా నీ వల్ల. సరదాగా పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి పప్పు తెమ్మంటే మీ అమ్మకి నేను చేసిన తప్పులు చెప్తానంటావు. నీ బండిలో పెట్రోల్ గురించి ఆలోచించావే గాని నా బండిలో ఇంజిన్ ఆయిల్ గురించి ఎప్పుడన్నా ఆలోచించావారా?
నవ్వుతున్నారా వీధిలో నన్ను అందరూ చూసి. ఆ కమల్ హాసన్. ఇప్పటికీ నా బండికి నీ జోబిలోనే ఉన్నాయి కదరా. ఎర్రగా తీశారు కదా అంకుల్. ప్రకాష్ రాజ్ని చూశాను, విక్రమ్ చూశాను, సిల్క్ స్మిత్ చూశాను, సన్నీ లియోన్ చూశాను. మీలాంటి నటుని మాత్రం ఎక్కడ చూడలేదు కదా అంకుల్. అయ్యప్ప స్వామి సాక్షిగా యూ డిడ్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి సుబ్బారావు గారు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ రేనన్నా. పెన్ పట్టరు మ్యాచ్ చేయరు, ఫీజు కట్టరు జాయిన్ అవ్వరు. పెన్ పట్టరు మ్యాచ్ చేయరు, ఫీజు కట్టరు జాయిన్ అవ్వరు. సైన్ కాసు తేట మిక్స్ చేసి హోలు స్క్వేర్ పెట్టి తాట తీస్తా. కామెడీ ఒక్కదే అదే వెళ్తుంది. మీరు ఎక్కడ ఉన్నారా, నేను వెళ్ళొస్తాను. ఇందాక నీకోసం పాడిన పాట ఎలా అనిపించింది కామెడీ? పాట పాట ఎలా ఉంది అని అడుగుతున్నాను. చాలా బాగా పాడా. నీకు నవ్వుతో పాటు సిగ్గొచ్చే మాట ఇంకోటి చెప్పనా? ఏంటది? ఐ లవ్ యూ. ఏంటి వినపడలే? ఐ లవ్ యూ కోమలి. కోమలి. ఒసేయ్ ఏంటే ఇల్లు ఇక్కడ తగలబడిపోతానే నువ్వు తాపిగా కూర్చుని కాఫీ తాగుతున్నావా? అబ్బా ఏమైందండి? ఏమైందా? పొయ్యి మీద తపేళ పెట్టి గ్యాస్ ఆన్ చేసి వదిలేసావేంటి? ఓహో అదా, స్నానానికి వేడి నీళ్ళు కాస్తున్నానండి. నీళ్లు కాస్తున్నావా? కాదే, నిరంతరం రావాల్సిన గ్యాస్ ఖాళీ చేస్తున్నావు. అయినా ఎవరి స్నానానికి వేడి నీళ్లు? ఎంత చలిగా ఉన్నా కూడా నేను చన్నీళ్లు చేస్తానని నీకు తెలుసు కదా. అబ్బా మీకు కాదండి. మరి నీకా? కాదు మధుగాడికి. పాపం చలి ఎక్కువ ఉంది కదా, బాత్రూమ్ కి వెళ్ళొస్తాను, ఈ లోపల స్నానానికి వేడి నీళ్ళు కాసి పెట్టమంటే కాస్తున్నానండి. తల్లి కొడుకులు ఇద్దరు సరిపోయారే. మధ్యలో నేనేం చేశానండి? మనం మధ్య తరగతాడని మర్చిపోతున్నాం. అయినా దొంగనా కొడుకు వేడి నీళ్ళతో స్నానం చేసి మరి బయటికి వెళ్ళి పీకే పనే ఉంది. ఎక్కడున్నాడా ఎదవా? బాత్రూమ్ లో ఉన్నాడండి. ఆహా, వెళ్ళి అడిగే కడుక్కునే దానికి కూడా వేడి నీళ్ళు కావాలేమోనని. మీరు అలా అరవకండి, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నువ్వు నీ కొడుకు చేసే పనులకి నాకు రోజు ఫ్రీగా మోషన్ అవ్వట్లేదే. నేను చెప్తున్నానా, ఆడికి ఇప్పుడు ఇస్తాను చూడు. రేయ్ చెత్తనా కొడక, బయటికి రారా. ఏంటి నాన్నగారు అర్జెంటా? అవునరా, అర్జెంట్ గా నేను కొమ్మాలి, రా బయటికి. రీజన్ లేకుండా కుమ్మేస్తూ ఊరుకుంటాం ఏంటి? ఏరా రీజన్ చెప్పి చెదగొట్టేయండి నాన్నగారు, పర్లేదు. ఇది ఏ సీజన్ రా? శీతాకాలం. చూసావే, ఇంగ్లీష్ లో ఇంటర్ సీజన్ అంటారని కూడా తెలియదు ఈ యాదవ్కి. నాన్నగారు మీకు తెలుగులో చెప్తే అర్థం అవుతుందని అలా చెప్పానండి, మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పలేదు అంటారేటండి బాబు. సరే వింటర్ సీజనే, ఏటో చెప్పండి. ఇంటర్ సీజన్ లో ఏటి వస్తుందిరా? గంటకోసారి ఒకటికి వస్తుంది. నీ అబ్బా అవ్వా చలి వస్తుంది. అవును, చలి వస్తుంది కదా అని మనం చల్లబడిపోకూడదురా. చల్లో పుల్లా ఉండాలి. నాన్నగారు చిన్న డౌట్. ఏట్రా? కొట్టడానికి రీజన్ చెప్తానని చెప్పి రీజనల్ లాంగ్వేజ్ లో మోటివేషన్ ఇస్తారేటండి. ఇందుకు కాదురా నేను కొట్టేది, నాన్నకి వేడి నీళ్ళు పెట్టమన్నావా? అవును నాన్నగారు, ఆదివారం కదా, బాడీ హాయి కోరుకుంటుంది. కోరుకుంటదిరా, కోరుకుంటది. గుళ్ళు కదల్చకుండా ఇలా తిని కూర్చుంటుంటే ఆదివారం హాయి, సోమవారం సుఖం, మంగళవారం ఇంకేదో కోరుకుంటది. మంగళవారం ఏటి కోరుకుంటది నాన్నగారు? మూతి మీద కొట్టారేటండి. మూసుకుని ఈ శీతాకాలం 3 నెలలు కూడా చన్నీళ్ళతో స్నానం చెయ్యు. అలా కాదని వేడి నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు కాయదాని గ్యాస్ ఆన్ అయిందో కొత్త సిలిండర్ కొరైనా సరే గ్యాస్ నోట్లో కుక్కి చంపేస్తాను. అర్థమైందా? ఎంత క్యూట్ గా చెప్తే అర్థం కాకుండా ఎలాగుంటది నాన్నగారు? అర్థమైంది. అమ్మా, ఆ గ్యాస్ మీద వేడి నీళ్ళు చల్లగైపోయి చెప్పు, స్నానం చేస్తాను. అబ్బా మళ్ళీ ఎందుకు పెట్టారండి? అసలు బుర్ర ఉందరా నీకు? ఏటైందండి? ఎలాగో వేడి నీళ్లు ఉన్నాయి కదరా, అవి చల్లబెట్టుకుని స్నానం చేయటం ఇంట్రెస్ట్ చెత్తదవా? వేడి చేసి నీ బొక్క చేయడానిక? చేసుకో. ఎంత దయాగుణం నాన్నగారు, థ్యాంక్స్ అండి. ఏ మధు తొరిపేస్తున్నా. ఏటా బాబు మీ ఆయన గ్యాస్ కేలో గోలెట్టేస్తున్నాడు? ఒరే మధు, రేపుకో వేడి నీళ్ళు కావాలని అడుగురా, కొత్త బండ కొంటా అన్నారు కదా. ఉసే నన్ను చంపేయడానికి కొంటానన్నారే. అబ్బా అతను అలా అంటాడు కానీ చంపేస్తారా ఏంటి? ఒకసారి అని చూడు, గ్యాస్ బండి అయినా వస్తుంది కదా. నిజమైన మాతృమూర్తివే, నీళ్ళు తొరపా. అబ్బా వెచ్చకుంది, అలిగీసైన వేడి నీళ్ళు ఎట్టుకోవాలి రేపు నుంచి. అమ్మా పాలాడు వచ్చినట్టు ఉన్నాడు, ఆరని కొడుతున్నాడు చూడే. చూస్తున్నాను రా.
ఏంటంటే గిన్నె పట్టుకుని వచ్చారు జున్నుపాలు ఇస్తారా? మొన్న చేసిన గుగ్గిపాలు వీడియో ఉంది చూసుకోండిరా. ఎవరే పాలడేనా? కాదురా మహేష్ గాడు. ఈ గాలిన కొడుకు ఎందుకు వచ్చాడు? రేయ్ ఆదివారం అని ఊరి మీద పడి తిరక్కండ్రా. అందుకే నా ఇంటి బండి వేసుకొచ్చాం, బండి మీద పడి తిరుగుతాం. రే ఏట్రా ఆదివారం ఆనాడు బుక్ లో జోకులేస్తున్నా? ఏటి పొద్దు పొద్దున ప్రత్యక్ష ప్రసారం అయ్యా? నీకు సాకలాంటి విషయం చెప్తాను, బండి ఎక్కే. ఏట్రా? ముందు బండి ఎక్కరా. ఏటో చెప్పు. చెప్పాక సాకకూడదు రే. రే నీ అబ్బా ఆత్రం మూత్రంలా కాగట్లేదు, ముందు ఏటో చెప్పురా. ఏం లేదురా మామ, మా నాన్న కరెంట్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాడు, కరెంట్ ఆఫీస్కి వెళ్ళి బిల్ కట్టి వచ్చాడు అంతే. ఒరే మేకు జుట్టు సాకు లాంటి విషయం అన్నా? కరెంట్ వల్ల సాకు కొడుతుంది కదరా, అదే ఇది సాకు కొట్టిందా? ఒరే నా కొడక, నువ్వేదో సాకు లాంటి విషయం చెప్తావని ఇంట్లో సద్దన్నం కూడా వదిలిసి వచ్చాను రా. ఇప్పుడు గానీ నువ్వు టిఫిన్ ఇప్పించపోయావు అనుకో, ఈ రోజు లంచ్ డిన్నర్ నీతోనే చేపిస్తాను రా. ఒరే బాబా, బిల్లు కట్టించి టిఫిన్ చేసి వెళ్దాంలే, అంతేగాని ఆదివారం ఆవకాయ బిర్యానీ ప్లాన్ లేక నా దగ్గర లేక. వయసు అక్కడ వస్తున్నాడు చూడు, నీకు ఏదో అయ్యేలాగా ఉన్నాడు. ఆడు నాకేటవుతాడరా? ఎదురవుతాడు. అందరూ దరిద్రానికి దూరంగా ఉంటారు, నేనే జూకు మీద ఎక్కించుకొని మరి తిరుగుతున్నాను. జస్ట్ ఫర్ ఫన్ రా, పద. ఏటి బాబు ఏటి కావాలి? ఇప్పుడు ఇస్తాను చూడరా మహేష్, కేజీ కరెంట్ కావాలి, ఇస్తారా? అయ్యో కేజీ కర్మ, 2 కేజీలు సదా. పక్కనే పవర్ ప్లాంట్ ఉంది కదా, కావాల్సినంత లాక్కోవచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వద్దంకుల్. మరి ఏటి కావాలి తిన్నాక చెప్పండి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రల్ పౌడర్, అదే బిల్ కట్టడానికి వచ్చాం. ఏటే అదే కరెంట్ బిల్ కట్టడానికి వచ్చామండి. ఎక్కడ కట్టాలి చెప్పండి, కట్టి వెళ్ళిపోతాం. అස්සపడానికి ఎందుకు ఆడ అలా అయిపోతున్నాడు? ఆడ అంతే అంకుల్, ఎక్కడ కట్టాలి చెప్పండి. ఆ లాస్ట్ కౌంటర్కి వెళ్ళి కట్టండి. రే ఎలక్ట్రాల్ పౌడర్ ఏట్రా, ఎలక్ట్రిసిటీ అని పలకలేకపోతున్నావా? ఈ విషయం ఎవరికైనా చెప్తే నవరంధ్రాలు మూసుకొని మరి నవ్వుతారా? నువ్వు నవ్వుతున్నావేట్రా? మామ మూసుకొని పదే. అంకుల్ గారు బిల్లు 3500 బాబు. అదేంటి 3400 కదా బిల్లు? 2 రోజులు లేట్ కడతాను బాబు, అందుకే 100 రూపాయలు ఫైన్. ఇగోండి. అయిపోయింది బాబు. రే పదరా. ఏడీడు రే మధు, ఏట్రా అలా బీసీపా? 3400 కరెంట్ బిల్ ఏట్రా? తక్కువే కదా. ఇటు సంవత్సరం మొత్తానికా? కామెడీయా? కామెడీ ఏట్రా ఖర్జూరం. మాకు నెలకు కరెంట్ బిల్ ఎంత అవుతుందో తెలుసా? ఎంత? మా ఇంట్లో 3 లైట్లు, ఒక ఫ్యాన్, ఒక టేబుల్ ఫ్యాన్ వాడినా 300 కూడా రాదురా. అలాంటిది 3400 రూపాయలు బిల్లా? మా ఇంట్లో 3 ఏసీలు ఉన్నాయి, మరి చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సరిగ్గా వేసుకోవట్లేదు, అందుకే తక్కువ వచ్చింది. అదే సమ్మర్ లో ననుక మినిమం 6000. నువ్వు కడుతున్న బిల్లుతో నేను బిల్లు కలెక్టర్ అయిపోవచ్చురా. ఒరే బొకాడి, బిల్లు కలెక్టర్ అంటే బిల్లులు కలెక్ట్ చేసేవాడరా. నువ్వు కలెక్టర్ లాగా ఏదో పెద్ద పొజిషన్ అనుకుంటున్నట్టు ఉన్నా. ఏదో ఒకట్లేరా మామ, బిల్లు కలెక్ట్ చేసేవాడు మనిషి కదా, ఆడికి మనసు ఉండదా? వృత్తి ఏదైనా వృత్తేరా మామ. కొవ్వొత్తి కవర్ డ్రైవ్ బాగానే చేసావు కానీ పద బయలుదేరదాం. ఎరా ఎక్కసకాలా, టిఫిన్ గురించి మర్చిపోయాను అనుకుంటున్నావా? మేకు మూసుకొని టిఫిన్ కి పద. అంటే మామ అది ఫైన్ పడుతుందని తెలియక కిందటి వారం డబ్బులు వేస్తే ఇప్పుడు కడతాను రా. ఆ 100 రూపాయలు మన టిఫిన్ కోసం ఉంచాను రా, ఆడు ఫైన్ అని లాగేసాడు. శబ్బాస్రా శబ్బాస్రా. ఒరే మహేష్, కడుపు మీద కొట్టినోడు కాటి మీద కూడా సరిగ్గా కాలడట్రా, చూసుకో. రే నువ్వు అలాంటి చేపలు గట్ట పెట్టగానే ఏదో ఒకటి చేసి ఇప్పిస్తాను పదా. అలాగన్నా బాగుంది. దారం మామ, నీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇప్పిస్తాను. అన్నా ఖర్జూరం ఎంతనా? పాకేజీ 100 బాబు. ఏది టేస్ట్కి 2 ఇవ్వు. ఏటన్నా ఇంత సప్పకుంది? లేదు బాబు, ఇది తిని చూడు. లేదన్నా ఇది కూడా అలాగే ఉంది. ఎవరు మామ పక్కటికెళ్దాం. చూడరా మామ, ఎంజాయ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఏట్రా అలా చూస్తున్నా? ఒరే మహేష్, నిజం చెప్పరా, మీ ఆస్తి కూడా ఇలాగే? అది మా తాతల ఆస్తిరా. మా తాత మా నాన్నకిస్తే మా నాన్న కూడా అలా పెంచుకుంటూ వెళ్తున్నాడు. మీ తాత పంచలేదేట్రా? ఏం పంచనవురా? అదేరా ఆ కాలంలో ఉండేవి కదా. అంత సీన్ లేదురా, మా నాన్నమ్మ కూడా కష్టపడితేనే ఇంత ఆస్తి వచ్చింది. మీ నాన్నమ్మ ఏడ్ చేసిదిరా? ఝాన్సీ లక్ష్మీబాయా? చెప్పేదినరా. త్వరగా చెప్పరా బాబు, గజ్జరం అయిపోతుంది. మా తాత కండబలానికి మా నాన్నమ్మ దైవ బలం కూడా తోడుకుండేదట. అంటే మీ నాన్నమ్మ చేతబడి చేసిదా? నాకు తెలుసురా, పొద్దు పొద్దున్న మీ ఇంటి దగ్గర డిఫరెంట్ ముగ్గులు ఉండేవి. నీ అబ్బా నేను చెప్పనేలే. జస్ట్ ఫర్ ఫన్ రా మామ, చెప్పు. మా నాన్నమ్మ గుళ్ళు గోపురాలు తిరగని చోటు తిరగకుండా శనివారం, ఆదివారం, సోమవారం లేకుండా దీక్షలు గట్ట చేసిదట్రా. మెయిన్ గా కార్తీక సోమవారం మాత్రం క్రమం తప్పకుండా పాటించిదట. ఏట్రా ఆ కార్తీక సోమవారం ఇంకా అంత పవర్ ఉందా? మరేటనుకున్నా, మా బాదంతో కార్తీక మాసంలోనే ఎక్కువ లాభం వస్తుందిరా. మనం కూడా కార్తీక మాసం చేస్తే ఏట్రా ఆలోచిస్తున్నా? అర్థమైందిరా. ఏటర్థమైంది? నువ్వెంత బేవర్సగాడు అవడానికి మీ తాత కారణం అని.
నీ అబ్బా ఖర్జూరం తినే. అమ్మా అమ్మా, అబ్బబ్బా ఏంట్రా? రేపు ఏదో ఉందట కదా. ఏముందిరా? అదే సోమవారం ఏదో ఉందట కదా. రే మధు విసిగించుకు. అదే రేపు కార్తీక సోమవారం ఉందట కదా, అది నేను చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంట? సడన్ గా ఏమైందిరా? ఒంట్లో బాగుందా? ఒంట్లో బానే ఉంది, ఈ ఇంట్లోనే బాగాలేదు. అందుకే కార్తీక సోమవారం చేసి ఈ ఇంటినే మార్చేస్తా. నువ్వు సామాన్లు గేమాన్లు అన్ని రెడీ చేసి ఉంచు, సరేనా? సరే సరే, ఈ విషయం మీ నాన్నగారు చెప్పు. నాన్నగారికి నా నమస్సుమాంజలి. నా చేతిలో నీకుంది శ్రద్ధాంజలి. శ్రద్ధ అంజలియా? అప్పుడు ఎప్పుడో స్టేటస్ పెట్టాను, అది గుర్తెట్టుకున్నారా ఏంటి? ఏంట్రా ఏం కొనుక్కుంటున్నావు? ఏం లేదు నాన్నగారు, మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏదో డేడు. నాన్నగారు, కార్తీక మాసం కదా, రేపు సోమవారం నేను కార్తీక సోమవారం చేద్దాం అనుకుంటున్నానండి. ఏంట్రా సడన్ గా దేవుడి మీద శ్రద్ధ? శ్రద్ధ గురించి తెలిసిపోయినట్టుంది, ఫిక్సే. అంటే మీరే ఎప్పుడు నా కోసం పూజలు గట్టా చేస్తున్నారు కదా నాన్నగారు, అందుకే మీ ఇద్దరి కోసం నేను ఈసారి చేద్దామని పూనుకున్నానండి. పూనుకున్నావో పూనకానికి రెడీగా ఉన్నావో నాకేటి తెలుసురా. పోనీ దేవుడి కార్యమే కదా, నేనెందుకు కాదంటాం, కానివ్వు. థ్యాంక్ యూ డాడీ. కోమలి గుంట ఆన్లైన్ లోనే ఉన్నట్టుంది, ఒక మెసేజ్ అయితే ఊపెక్కిద్దాం. హాయ్ కోమలి, వాట్ డూయింగ్? నీకెందుకు? నీకోసం నాకు కాకపోతే ఇంకెవరికి కావాలి? మూసుకొని పడుకో. కోపంలో కూడా నా కోమలి ఎంత అందంగా ఉంది. ఒక్కసారి వీడియో కాల్ చెయ్యు, నిన్ను చూసి పడుకుంటాను. టైపింగ్ చేస్తుంది, టైప్ అయ్యేలోపు వీడియో కాల్ టేప్ లాగా అంటికి పోవాలి. అంకుల్ అంకుల్, గుడ్ నైట్ చెప్దామని కాల్ చేశాను అంకుల్. ఉంటాను అంకుల్, గుడ్ నైట్ అంకుల్. పడుకునే ముందు నీడి మొఖం చూశాను, రేపు పొద్దున ఏటవుద్ది ఏటో. 3 hours later. రే మధు, రే మధు, లేవరా. ఉండే అమ్మా, మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపుతా. లేవరా, కార్తీక సోమవారం చేస్తా అన్నావు కదా. అది 9 తర్వాత చేస్తానులే. నాన్నగారు, లేవండి సార్, సోమవారం మొదలైపోయింది. ఇంకా సోమవారపోతుల్లా పడుకుంటే ఎలా? మరి ఇంత ఎర్లీగా లేకపోతే ఎలా నాన్నగారు? మరి కార్తీక సోమవారం అంటే తెల్లవారుజామునే లెగవాలరా. ఇలా తెల్లవారు లేవాలంటే చేసేవాడిని కాదు కదా. సర్లే, ఒక్కరోజే కదా, ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ గా స్లీప్ వేసేద్దాం. అమ్మా అమ్మా, ఏంట్రా? ఏ నీళ్ళు పెట్టా, బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తానా. ఏట్రా? ఏం లేదు నాన్నగారు. ఏ నీళ్ళే కదా నాన్న, దా నిన్ను పెడతాను. నిజమా నాన్నగారు? నిజం రా, ఇలారా. నాన్నగారు, ఏమైందిరా మధు, వేడిగా లేవా? కావాలని కల్లాప్లో జలిసి కామెడీ చేస్తున్నారా నాన్నగారు? చలికి చచ్చిపోయేలాగా ఉన్నానండి. లోపలికి తలస్నానం చేసిరా. సరే. అమ్మో, ఒక స్వెటర్ 2 దుప్పట్లు కప్పితే కానీ సెట్ అయ్యేలా లేదు ఇది. ఒరే మధు, అవన్నీ వేసుకుంటున్నాయంట్రా, తీరా. ఏమే? కార్తీక సోమవారం చేస్తున్నప్పుడు అలాంటి బట్టలు వేసుకోకూడదు. మరి ఇవి వేసుకో. ఇయ్యా, తుడుచుకోవడానికి కప్పుకోవడానికి వాడవే, కట్టుకోవడానికి ఇస్తారైతే. గుడికి ఇవే కట్టుకోవాలరా. గుడేంటి? మరి గుడికి వెళ్ళినప్పుడు కార్తీక సోమవారం చేయటం ఎందుకురా? నాన్నగారు, త్వరగా రండి, గుడిలోకి వెళ్ళిపోదాం. ఎక్కడికి రా వెళ్ళేది? ముందు ప్రదక్షిణాలు. ప్రదక్షిణమే కదా, పదని పరిగెట్టేద్దాం. నాన్నగారు, అయిపోయండి. ఎన్ని తిరిగావరా? ఇంకెన్ని తిరుగుతాం, ముచ్చటగా 3. 3 అని నీకు చెప్పానా? మరి ఎన్నండి? 108 ప్రదక్షిణాలు. శివుణ్ణి మనసులో తలుచుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యు, పదా. నాన్నగారు, ఎవరిని అడిగి మొక్కున్నారండి? మొక్కింది నేను కాదురా, నువ్వే, పదా. నేను ఎక్కడ మొక్కున్నానండి, ఒక కార్తీక సోమవారం చేస్తానని మొక్కున్నాను, అంతే కదా. మొక్కులో ఏదో బాగున్నా అన్న, పదా. నా పరిస్థితి ఏంటంటారు నాన్నగారు? పదరా, లేట్ చేయకు. శివ శివ శివ, అమ్మా శివ. ఎవడరా నువ్వు అడ్డంగా పడుకున్నా? నన్ను తోకిసి నువ్వెవరంటావేట మరి? సార్ మీరేంటి సార్ ఎలా పడుకున్నారు? పడుకోలేదురా నాన్న, పొర్లు దండాలు పెడతారా. భక్త కన్నప్పలాగా ఉన్నారు సార్. కట్టప్ప లేదు కన్నప్ప లేదురా నాన్న, కరిగిపోతుంది. మా భాగ్యానికి భక్తి ఎక్కువయ్యి నన్ను అంబికా దర్బార్ బతిలాగా తగలేటస్తుందా మరి. అయినా నువ్వేంట్రా నాన్న ఎంత పద్ధతిగా ఉన్నావు ఈ రోజు? అంటే నేను కూడా కార్తీక సోమవారం చేస్తున్నాను సార్. 108 ప్రదక్షిణాలట, చెప్పను కూడా చెప్పకుండా చేయించేస్తున్నారు సార్. నీకు 108 ప్రదక్షిణాలేరా నాన్న, నాకు 1001 పొర్లు దండాలట. అయితే మీ ఫేవరెట్ ఫుడ్లు పెట్టమనండి సార్. ఎక్కడరా నాన్న? మీ దినం భోజనాల్లో. భాగ్యం.
అమ్మా అర్జెంట్ టిఫిన్ ఎట్టే, లోపల ఆకలి కేకలెట్టేస్తుంది. టిఫిన్ ఏంట్రా? టిఫిన్ లేకపోతే సద్దనమైన పెట్టుగాని సాగదీకే ఆకలేకపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? ఈ రోజు అంతా ఉపవాసం, ఏమి తినకొద్దు. ఏంటి ఉపవాసమా? నేను చేస్తానన్నది కార్తీక సోమవారమే, ఆహారం మానేస్తానని కాదు. ఆ సోమవారంలోనే ఈ ఆహారం మానేయాలరా, అప్పుడే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. నేనేం అనుకోలేదే. అదేంట్రా, ఇందాక గుడిలో పూజ చేసినప్పుడు దేవుడిని ఏం కోరుకోలేదా? అన్ని ప్రదక్షిణాలు చేశాక నా మనసులో ప్రసాదం తప్ప ఇంకేటి లేదే. ఆ పంతులను ప్రసాదం అడిగితే పైనుండి కింద వరకు చూశాడు. ఇంకా కోరిక అంటవా? నువ్వు చెప్తేనే గుర్తొచ్చింది. ఫోన్లేరా, కోరికలేదు కదా, పుణ్యమైన వస్తుంది. ఇదేంటి టైం తాబేల కన్నా నెమ్మదిగా నడుస్తుంది. కాసేపు ఆ మహేష్ గడికి ఫోన్ చేసి టైం పాస్ చేద్దాం. చెప్పరా మామ, మాట్లాడరు అలాగొస్తున్నాయి. అదా మా అమ్మ గారెలు చేస్తే టేస్ట్ చేస్తూ మాట్లాడుతాను రా. కాల్ చేసి ఏడుస్తావేట్రా? ఏం లేదురా, నువ్వు గారెలు తింటున్నావు కదా, తిను. మరి కావాలంటే సాయంత్రం మిగిలిన గారెలు తెచ్చేస్తాను కానీ నా మీద పడి ఆడకరే, ఉంటాను. ఆ దేవుడు అన్ని దిక్కుమాలోడికే ఇచ్చాడు, మరి నాకు ఏ దిక్కు చూసినా బొక్కే కనబడుతుంది. ఒరే మధు, ఇలారా. ఏంటే? కాస్త ఈ బెల్లాన్ని దంచరా. ఇలాగ తినచ్చా కొంచెం? తోలు లెగిసిపోతుంది, మూసుకుని దంచు. అమ్మా ఏంట్రా? మేము ఒక్కసారి ఉపవాసం చేస్తేనే ఇలా పులుసు కారిపోతుంది. మీరేటో బావు, మా మొగుడు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, అన్నిసార్లు ఉపవాసాలు చేస్తారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదురా, రేపు నీకు పెళ్ళం పిల్లలు వస్తారు కదా, రేపు నీకే అర్థం అవుతుంది. అమ్మా, లవ్ మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటే? ఒపీనియన్ ఏంట్రా? అదేనే, నేను రేపు పొద్దున్న లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అన్నాను అనుకో, అప్పుడు నువ్వేటంటావు? నేనేమంటాను, మీ నాన్నగారిని వెళ్ళి అడగమంటాను. అతనేటంటారంటో? అతనేమంటారా, ఆ అమ్మాయి గురించి బాధపడతారు. మధుగాడు అంటే ఈ ఇంట్లో కామెడీ అయిపోయిందే. ఈ కార్తీక సోమవారం పవర్ఫుల్ అయిపోతాను చూడండి. అప్పుడు వీధిలో ఉన్న గుంటలందరూ అత్తయ్య 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 మధుగాడేటి మధుగాడేటి అని అడుగుతారు. అబ్బో చూద్దాంలే, అది కూడాను. చూస్తావు కదా అది కూడా. ముందు ఆ బెల్లం దంచు, అడ్డమైన వాగుళ్ళన్నీ వాగుతావు. ఇంతకీ బెల్లం దేనికే? సాయంత్రం ప్రసాదంకరా. పరవన్నం చేయొద్దా? పర్వణం చేస్తావా? ఇప్పుడు తినేయచ్చా? రే, సాయంత్రం ఉపవాసం అయినాక తినాలిరా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అన్నం, పప్పు, పరవన్నం, పొంగలి అన్ని వండుతున్నాను రా. సాయంత్రం పూజ అయ్యాక దేవుడు పెట్టినాకే మనం తినాలి. అప్పుడు లోపల చేయి పెట్టావనుకో, ఆ దంచుల రోకలతోనే దంచేస్తాను. ఇలా ఇవ్వు. ఎరా మధు, ఎలాగుంది ఉపవాసం? ఎరా ఒక్క రోజుకి ఎలా అయిపోతున్నావు? నాన్నగారు మీకు తెలుసు కదండి, మీరైనా చెప్పాలి కదండి. గాలికి తిరిగేటాడు గాలి మారి బాగుపడతానంటే నేనెందుకు ఆపుతాను రా? నాన్నగారు మీ లాజిక్ బొక్కలా ఉందండి. ఉపవాసంలో మాటలేంట్రా? నాన్నగారు అమ్మా, ఒక్క ముద్దేస్తే బతికి బ్రట్టకడతానే. ఏంట్రా మాటలు? పూజ సామాన్లన్నీ రెడీ చేస్తున్నాను, రెడీ అవ్వు. మీ నాన్నగారిని రెడీ అవ్వ రమ్మని చెప్పు. నాన్నగారు తొందర రెడీ అవ్వండి, లేకపోతే మీ కొడుకు మీకు దక్కేలా లేడు. ఏంట్రా మాటలు? చుక్క రావాలి కదా. ఎవరు? మనం ఇచ్చేవరు ఇన్స్టా చుక్క. అయ్యో మొన్నే కనిపించిందే, నెంబర్ అడిగితే ఆస్కర్ లెవెల్ బిల్డప్ ఇచ్చింది. ఇన్స్టా చుక్క కాదురా, ఆకాశంలో చుక్క రావాలి కదా. ఇప్పుడు ఆ చుక్క రాకపోతే? ఓం నమ శివాయ. ఏమే ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి? ఒరే బుడతా, మధు చెప్పరా. ఒరే బుడతా, మీ ఇంటికి సొక్కొచ్చిందా? నువ్వు మొన్న మా షాప్ కి వచ్చి వెళ్ళాక గుడ్డు బొక్కొచ్చింది. సరేరా బుడతా, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా, మిగతా రోజుల్లో వద్దన్న 5:30కే వచ్చేస్తే కదా, ఈ రోజు ఏంటి 6:30 అవుతున్నా, ఒక సొక్క కూడా కనబడట్లేదు. నా మబ్బులు ఇడిపోవడానికి కొంప తీసి మబ్బులు వేస్తే అంటవా? నాన్నగారు వచ్చిందండి, వచ్చింది. చీ ఎల్రా బాత్రూమ్ కి. నాన్నగారు మీ జోకును కూడా నేను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానండి. ఎంతగానో ఎదురు చూస్తాను, చొక్కొచ్చిందండి. అవునా? ఏమే చొక్కొచ్చిందంట, అన్ని సిద్ధం చేయి. అన్ని సిద్ధంగానే ఉన్నాయండి. ఒరే మధు, మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకుని ఇదిగో ఈ కొబ్బరికాయ కొట్టి ఉపవాసం చెల్లించు. మళ్ళీ 7:30 అయితే గంట కొట్టినట్టు కరెంట్ పోతుంది. కరెంట్ పోతే ఏంటే? అబ్బా, మళ్ళీ చీకట్లో తినగోదురా, కొట్టు. అవునా? ఓం నమః శివాయ. నిన్ను నాన్నగారు
ఒరే సొల్లేసుకుని చాలు చీకటి పడిపోయింది, పదండి ఇంటికి వెళ్దాం. ఒరే మావ నిన్న ఒకటి అడుగుతానేమో అనుకోకే. ఒరే నువ్వు మొన్న ఇచ్చిన టీ షర్ట్ ఇంకేవ్వలేదు, మళ్ళీ ఇంకోటి అడిగేతండి. నీ అబ్బా అది కాదురా, చిన్న హెల్ప్. ఏట్రా? ఈ రోజు నైట్ మా ఇంటికి వెళ్ళనురా, మీ ఇంట్లో పడుకుంటానురా. ఎరా మళ్ళీ ఏం దోల పని చేసావు ఇంట్లో? అది కాదురా, కార్తీక మాసం కదా, మా అమ్మ రేపు అంతటికి టైం టేబుల్ వేసిందిరా. ఈ రోజు నైట్ ఇంటికి వెళ్ళాను అనుకో, పొద్దున్నే 3ంటికి చన్నీటి స్నానం, కోనేట్లో 3 సార్లు మునగడం, గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు, ప్రసాదం కూడా తినకుండా ఉపవాసం, ఆకాశంలో చొక్కొచ్చినందుకు మా అమ్మ నాకు చొక్కలు చూపించేస్తుందిరా. అందుకే ఈ రోజు రాత్రికి మీలో ఎవరో ఒకరి ఇంట్లో నేను తల్లాచుకుంటారా. కొంచెం తోటే వండరా, పుణ్యం వస్తుంది. నైట్ తపంతో ఫోన్ మాట్లాడాలరా, నువ్వు అంటే నా ప్రైవసీ డిస్టర్బ్ అవుద్ది. వద్దే. ఒరే బుడతా, పోనీ మీ ఇంట్లో ఒరే నేను కూడా గీతతో ఫోన్ మాట్లాడాలని చెప్పకరా. నాకు తెలుసు గీత నీతో లేట్ నైట్ కాల్స్ మాట్లాడదనిసి. నీకెలా తెలుసురా? ఒకసారి 12ంటికి ఫోన్ చేశాను రా, బిజీ రాలేదు. ఆ టైంలో గేట్తో నీకేట్రా పని? అది ఒరే బల్లి ఆడ అలాగే అరుస్తాడు గాని, మీ ఇంట్లో చిన్న జాగా ఎవరో బల్లి, గురకలు పెట్టకుండా పడుకుంటాను అమ్మతోడు. ఒరే మా అమ్మ 2:30కే లేపేస్తుందిరా, నీకు పర్లేదా? వద్దులేరా బాబు, మా అమ్మే కొంచెం నెయ్యం. ఒరే మధు ముందు చెప్పరా, గేదకి 12 గంటలకు ఎందుకు ఫోన్ చేసావు? ఈ పుట్టుడు ఏదో ఒకటి చెప్తే గానీ వదలడు. సబ్జెక్ట్ లో డౌట్ ఉంటే ఫోన్ చేశాను రా, మనకన్నా సీనియర్ కదా. ఏం సబ్జెక్ట్ రా? పొట్టిస్ట్ అని. ఏంటి? పాలిటిక్స్ రా, వాళ్ళ తాత పొలిటీషియన్ కదా, చిన్న డౌట్ ఉంటే కాల్ చేశాను అంతే. ఒరే మైసు డిస్టర్బ్ చేయకుండా పడుకుంటాను రా. నువ్వు డిస్టర్బ్ చేయకపోయినా పొద్దున్నే మీ నాన్న వచ్చి డిస్టర్బ్ చేస్తాడు బాబే. నేను అసలుకే పొద్దున్న 10 వరకు పడుకోవాలి, లేకపోతే పడుకున్నట్టు ఉండదు నాకే. ఒరే ఇక్కడ ఉంటే ఈడు ఇలాగే మాట్లాడతాడు కానీ, పదండి ఇంటికి వెళ్దాం. ఒరే మధు పొద్దున్నే లేచి అవన్నీ చేస్తే పుణ్యమేరా. నువ్వు ఇంటికెళ్ళి త్వరగా పడుకో, లేకపోతే హెల్త్ పాడైపోద్ది. ఇంగిల్ చేతితో కాకి కూడా కొట్టు, ఈడు కూడా పుణ్యం గురించి మాట్లాడేస్తుంది. ఒరే మధు పడుకోరా, పొద్దున్నే తొందర లేవాలి. ఎంతకే? నేను లేపుతలేరా. నువ్వు లేపుతావో నన్ను లేపేస్తావో నాకు తెలియదేటే. ఏంటి సురేష్ ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదు గీత, ఊరికే. సరే అయితే నేను పడుకుంటాం మరి. గీత కాసేపు ఉండు. సరే చెప్పు సురేష్. ఉండు అంటే కాల్లో ఉండు గీత, ఏం మాట్లాడకపోయినా పర్లేదు. మాట్లాడినప్పుడు కాల్ ఎందుకు సురేష్? గీత కావాలంటే కాల్ అలా ఉంచేసి పడుకో, నేనేమన్నా. ఏమేం సురేష్ నీకు ఎప్పుడు లేని మిడ్ నైట్ కాల్ చేసావు? ఆ మధుగారు నీకు ఎక్కడ కాల్ చేస్తాడో అని. ఏంటి? ఏం లేదు గీత, నువ్వు గాలి ఎలా పీలుస్తున్నావో విందామని. ఐ లవ్ ద వే యు బ్రీత్ గీత. సరే నేను కాల్ ఆన్ లో ఉంచి పడుకుంటాను, బాయ్. గుడ్ నైట్ గీత. 3:30 అయిపోయింది, మధుగాడు ఇప్పుడు లేచి గుడికి వెళ్ళిపోతాడులే. గీత సేఫ్, ఇంకా మనం పడుకుందాం. ఒరే మధు లేవరా. అమ్మా ఇంకొంచెంసేపు పడుకుంటానుండే. తంతా నిన్ను పొద్దున లేపుతా అని చెప్పాను కదా, లెగు గుడికెళ్ళాలి. అమ్మా వెళ్దాంలే గాని ఏడు నీళ్ళు పెట్టే స్నానం చేస్తాను. సన్నీళ్ళతో స్నానం చేశాను అనుకో చలి జ్వరం వచ్చేద్ది. స్నానం అక్కర్లేదు పద. నిజంగానే గుళ్ళోకి స్నానం చేయకుండా వెళ్ళొచ్చా? నేను చెప్తాను కదా పద. వచ్చే దుర్మార్గురాలా, పుణ్యం కాదు పాపమే ఎక్కువ చుట్టుకుంటది నీకు. ఇంట్లో ఉన్న నీళ్ళతో చేస్తే జస్ట్ చలికి మునిగే ఉండేమో, కోనీటిలో మునిగితే కూలింగ్ ఇంకేమైనా ఉందా? గుడ్లో ఏం మాటలవి, మూసుకుని మునుగు. 3 సార్లే కదా. 3 సార్లేలే, మునుగు. అమ్మా టవలేం తేలేదురా. దేవుడికి పూలు కొబ్బరికాయలు తెచ్చావా? తెచ్చానురా. దేవుడికి ఆ పూలు వేసి కొబ్బరికాయ నా నెత్తి మీద కొట్టి సరిపోద్ది. రే విసిగిచ్చకుండా లోపల పద, పూజకి టైం అయిపోతుంది. లోపల శివుడు కూడా పడుకొని ఉంటాడే, పాపం గంట కొట్టి అతను కూడా లేపేస్తారా? వస్తున్నాను పదా. ఒరే మధు అట్టెక్కడికి రా, లోపలికి రా. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నాకు తెలియదేటే. నెక్స్ట్ ఘట్టం పాదఘట్టమే కదా. పాదఘట్టమేంట్రా? పాదాలతో గుడి చుట్టూ 108 కొట్టాలి కదా, అదే. ప్రదక్షిణలు ఇప్పుడే కాదురా, ముందు దండం పెట్టుకుంటూ పద. బతికించేవో బాబు పద. కళ్ళు మూసుకుని దండం పెట్టుకో. కావాల్సిన కోరికలన్నీ అడిగేచ్చు కదా. తీరని కోరికలు గట్టగా అడక్కు, 3వ కన్ను తెరుస్తాడు. అయితే వద్దులే, బ్రాండెడ్ బట్టలు గట్ట అడిగేద్దాం అనుకున్నాను. మా నాన్న ఎలాగో కొండ శివయ్య, బ్రాండెడ్ బట్టలు లేకపోయినా పర్లేదు, కొత్త బైక్ నడపకపోయినా పర్లేదు, డిగ్రీ పాస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ మా పిచ్చి తల్లి కోరికలు మాత్రం తీర్చి ప్రతి కార్తీక మాసానికి దీపాలని అభిషేకాలని నీకు చేస్తుంది కదా. మా అమ్మ మనసులో ఏటి కోరుకుంటుందో అది తీర్చి, అదే నా కోరిక. శివయ్య నీ కాశీకి వచ్చినట్టు నా కొట్టుకు కూడా వచ్చినట్టు చూడయ్యా జనాల్ని. 1 కాదు 2 కాదు 3 కాదు 300 సార్లు మునిగాను కోనేట్లో. ఇందాకే మా అమ్మ చెప్పింది ఈ రోజు ఉపవాసం కూడా ఉంటాను. కార్తీక మాసం ఎండింగ్ కి నా కొట్టు కార్తీక దీపం సీరియల్ ఫేమస్ అయిపోయేలా చూడు స్వామి. ఈ వాయిస్ ఈ కోరికలు ఎక్కడో సింక్ అవుతున్నట్టున్నాయి. ఒరే బుడతా. శివయ్య నువ్వు నన్ను పిలిచావా? నా 300 మునుకులు చూసి కైలాసం నుంచి ఇక్కడికి వచ్చేసావా స్వామి?
తీర్చి స్వామి, నా కోరికలన్నీ తీర్చి. ఆహా, ఒక్కసారి కళ్ళు తెరు నాయనా. దేవుని డైరెక్ట్ గా చూస్తే కళ్ళు పోతాయట. నేను చూడండి స్వామి, మీరు కోరికలు తీర్చేయండి. కాలు మీద పడు నాయనా, ఇట్టే తీర్చేస్తాను. సరే స్వామి. ఒరే సురేషు, ఏం చేస్తున్నావురా? అమ్మా, శివయ్య వచ్చాడు. కళ్ళు మూసుకొని కావాల్సిన కోరికలు కోరుకో, తీర్చేస్తాడంట. ఒకసారి నువ్వు కళ్ళు తెరవరా? తెరకూడదే బాబు, కళ్ళు పేలిపోతాయి. ఏటి పేలిపోలే గాని ఒకసారి తెర్రా పుడతా. ఒరే మధు, నువ్వా? నేను కాకపోతే నీ ఆశలు చూసి శివుడు వచ్చేస్తాడు. మరి కోనేట్లో మునిగిసి ఎన్ని ఆశలరా నీకు? మరి కావాల్సిన అడగొద్దేట్రా దేవుణ్ణి? కావాల్సినవి అడగాలి. నీకున్న కక్కుర్తులన్నీ అడిగి కొడతారా బుడతా. నువ్వేట్రా ఎంత పొద్దున్నే గుడికొచ్చా? మీ అమ్మ తీసుకొచ్చిందా? అవునరా మధు, 3:30కి ఇలా ఫోన్ ఆఫీస్ పడుకుంటున్నాను. మా అమ్మ 3:31కి లేపి తీసుకొచ్చింది. 3:30 వరకు ఏడ్ చేసావురా? గీతకు కాల్ చేసాడట. మీరు కూడా ఉన్నారా? మా మదర్లు కూడా ఉన్నారా? మదర్లందరూ కలిసి సన్నలకు సున్నం వేసారనమాట. ఇంతకీ 3:30 వరకు గీత ఏట్రా సొల్లేసా? సొల్లేడు కాదురా, గుడతగాడికి భయం వేసింది. ఎందుకురా భయం? ఇంక దేనికిరా, నువ్వు మళ్ళీ గీతకి అర్ధరాత్రి ఎప్పుడు ఫోన్ చేస్తావని ఈడే ముందు కూడా ఫోన్ చేసి గీత లైన్ లో ఉంచి పడుకోబెట్టాడు. మధ్యలో నువ్వు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది కదా, అది పొట్టడు ప్లాన్. ₹1 అంత ఉండవు గానీ రూపాయి అనుమానం రా నీకే. నువ్వేట్రా తపంతో సొల్లేసుకోవాలి, సంకల్ సాబ్ 10 వరకు పడుకోవాలన్నా 3:30కే గుడికొచ్చా? మనకు తెలియకుండా మన అమ్మలందరూ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకున్నారు సాయంత్రం. టెక్నాలజీని మనకన్నా ఈలే బాగా యూజ్ చేసుకుంటున్నారు అయితే. రే, ఏంటికి డిస్కషన్? ఒంటికి చదువు బాగా అబ్బాలని కోరుకోండి. అవునదో చిన్న డౌట్. సరస్వతి దేవి కదా చదువునెత్తది, శివుడిని అడగత్తంటవా? మళ్ళీ సరస్వతి దేవి ఫీల్ అవుద్దేమో. కొట్టాననుకో కొబ్బరికాయ పగిలిపోతుంది. మూసుకుని గంట కొట్టండి. అమ్మా వెళ్ళిపోవడమే కదా? నేను వెళ్ళిపోవటమేరా, మీరే ఉండటం. అదేటే ఈరోజు అందరింట్లో పూజలే. మీరు గాని ఇంట్లో ఉండాలనుకోండి ఏ పని సక్రంగా అవ్వదు. అందుకే సాయంత్రం వరకు గుడిలోనే ఉండండి. మా పనులన్నీ అయిపోగానే పూజ టైంకి పిలుస్తాం. రోజంతా గుళ్ళోనా? మరి భోజనాలే? ఉపవాసం ఈ రోజు. పంతులు గారు ఏమైనా ప్రసాదం ఇస్తే తినండి, అంతే తప్ప ఇంటికి రాకండి. అమ్మా ఏంటే ట్విస్ట్? రే, దేవుడి సన్నిధిలో ఉంటే సన్నాసులు అవ్వకుండా ఉంటారా? మరి సన్నాసులు ఎందుకే దేవుడి దగ్గరకు వస్తారు? ఏమండి, వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు కానీ పదండి, మనకు బోల్డ్ పనులు ఉన్నాయి. రే, ఇంటికి వచ్చారంటే కాలు కొడతా. అమ్మా అమ్మా మమ్మీ. హర హర మహాదేవ శంభో శంకర. నాకు అర్థం కాదు, కార్తీక మాసం రాగానే ఏట్రా అమ్మలందరూ ఇంత వైల్డ్ గా బిహేవ్ చేస్తారు? పాపం రా చికెన్ కొట్టోలు ఏమైపోతారా? ఒట్టి చికెన్ కొట్టలేనేటి, కిరాణా షాపులు కూడా. నీకే క్లాస్ వచ్చిందిరా? మొన్నటి దాకా కేజీలు ఉల్లిపాయలు అమ్మి ఉండరా. కార్తీక మాసం స్టార్ట్ అయిందో లేదో ఒక్క పాయి కూడా బయటికి వెళ్ళలేదు. అంటే కార్తీక మాసం ఎఫెక్ట్ చాలా మంది మీద పడుతుంది అనమాట. మెయిన్ గా దేవుడి మీదరా. ఈ అమ్మలు 3 గంటలకే లేసుకోవడం కాకుండా ఆ దేవుడిని కూడా గంట కొట్టి లేపేస్తారా 3 గంటలకే. ఆయన పడుకున్నాడా, ఆయనకి తలనొప్పుకుందా, ఏటి అక్కర్లేదు వీళ్ళకి. వీళ్ళు రథాల పూజలు మాత్రం పొద్దున్న అయిపోవాలి. గంట అంటే 1-2 సార్లు కొట్టి వదిలేస్తారు, అవునా కదా? అవును. కానీ ఆ వన్య మాస్టర్ గారి గంటల లారీలాగా పొద్దు నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నాడు రా. ఎన్నిసార్లు ఢిల్లీ ఐస్ బండి వచ్చిందేమో అనుకుని బయటకు వెళ్ళాను తెలుసా. చూస్తేనేమో ఆ వన్య మాస్టర్ గంట. ఈ రోజు అసలుకే నోములు అంటున్నారు, ఫుల్ గా హోంవర్క్ చేస్తుంటారు వన్య మాస్టర్. అలాగైతే గుడికి రావాలి కదరా. వచ్చేసానమ్మారే శివయ్య, ఈశ్వర, పరమేశ్వర. నువ్వు అక్కడ కైలాసంలో కూర్చొని నన్ను ఇక్కడ కులాసాగా ఉంచినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను స్వామి. మా ఆవిడ్ని నన్ను చల్లగా చూడమని కోరుకున్నాను. కొండలో నీళ్ళ కన్నా చల్లగా చూసేస్తున్నాం అమ్మారే. ఈ రోజు మా భాగ్యం ఇంట్లో కార్తీక నోము పూజ చేస్తుంది. సాయంత్రం దాకా నీ సన్నిధిలోనే ఉండి ఉపవాసంతో నీ పూజ చేసుకుంటాను నానా. ఫస్ట్ దండంతో స్టార్ట్ చేస్తున్నాను. ఏ గండమైనా ఉంటే బయటపడిరా నానా. ఆడు గాని మనల్ని ఇప్పుడు చూస్తాడు అనుకో, సాయంత్రం వరకు చాప్టర్ 1 చాప్టర్ 2 అని బట్టి పట్టించేస్తాడు. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దాం రా, పుణ్యం వస్తుంది. ఆడి నుంచి గండం కూడా బయటకు వస్తుంది. పదరా మామ, వెళ్ళిపోదాం. ఈ ఇంజన్ ని బోగిల్ని ఎక్కడో చూసినట్టుంది. ఒరే, ఇటే వస్తున్నాడు. ఒరే, అటుపక్క చూడకుండా పదండ్రా. హోల్డేరా నానా, హోల్డే. మీరా గుడి వెనక నా స్వామి అనుకుంటే తిరిగేటోళ్ళు గుళ్ళో స్వామి దగ్గర ఏం చేస్తున్నారా? మరి దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాం సార్. ముందు దేవుడికి ప్రదక్షిణాలు చేసి తర్వాత మీకు గురుదక్షిణ ఇచ్చి వెళ్ళిపోతాం. అప్పుడే ప్రదక్షిణలు కూడా చేస్తున్నారా?
ఏడేటర్ నాన్న ఇలా తుమ్మేస్తున్నాడు ఏటైంది కోనేట్లో పొద్దున్నే 3:30కి 300 సార్లు మునిగాడు సార్. 300 సార్లా నేను కూడా 3 సార్లు మునిగాను సార్. నువ్వు కూడా మునిగావా మేము కూడా మునిగాం సార్. పరమేశ్వర నన్నెందుకు స్వామి 3:30కి లేపలేదు పదండ్రా, మనం 108 ప్రదక్షిణాలు చెయ్యాలి కదా. 108 ప్రదక్షిణాలా అవును సార్, ప్రతి కార్తీక మాసానికి చేస్తాం. పదండ్రా పదండ్రా. పొద్దున్నే 3:30కి లెగిసి 300 సార్లు మునిగిసి 108 ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. ఇదంతా శివయ్య చూసి నాకివ్వాల్సినవన్నీ ఇలిగిచ్చేస్తాడేమో. అలా జరగకూడదురా నాన్న. ఆ శివయ్యకి నందిలాంటి నేను. ఆయన ఫోకస్ అంతా నా మీదకి షిఫ్ట్ చేస్తాను చూడండి. ఈడేటర్ ఇంకెక్కడే ఉన్నాడు. ఆడితో మాట్లాడకుండా పదండ్రా. హోల్డ్ అమ్మారే హోల్డే ఏంటి సార్, లిఫ్ట్ కావాలా ఏంటి? గిఫ్ట్ కాదురా నాన్న, షిఫ్ట్ కావాలి. ఏం షిఫ్ట్ సార్? గుళ్ళో పూజారి కింద నైట్ షిఫ్ట్లు గట్రా చేస్తారా ఏంటి? నానా మధు చెప్పించాను అనుకో నీ డిగ్రీ పెడిగ్రీ అయిపోద్ది. ఏం చేయాలి చెప్పండి సార్, చేస్తాం. అది అలా రండి నాన్న నా దారిలోకి. ఇదిగోండి ఈ కవర్ తీసుకుంటారు నానా. ఏమున్నాయి సార్ ఇందులో? ఫ్రూట్స్ అమ్మారే. ఆహా, చూసారా మన ఆకలి దప్పికలను చూసి శివుడు వన్య మాస్టర్ రూపంలో వచ్చి మనకు ఫ్రూట్స్ ఇస్తున్నారు. తినండి. ఒలిచేస్తాను నానా, తోలు ఒలిచేస్తాను. మీకెందుకు సార్ శ్రమ, మేము ఒలుచుకుంటాం కదా, మీరు వెళ్ళండి. ఫ్రూట్స్ తోలు కాదురా నానా, మీ తోలు. ఆ ఫ్రూట్స్ నాకు, మరి మాకు ఒలిచే డ్యూటీ మీకే ఇచ్చాను నానా. ఆ ఫ్రూట్స్ ఒక్కొక్కటి ఒలుస్తా ఉండండి. నేను ఒక్కో రౌండ్ ప్రదక్షిణ చేసుకుని ఒక్కో ఫ్రూట్ తింటా ఉంటాను. అదేంటి సార్, మేము ఉపవాసం ఉండాలి కదా. అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసారా నానా? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం అనుకున్నారు? దేవుడికి. మీరు నలుగురు దేవుడికి దగ్గరగా కూర్చొని శివస్మరణ చేస్తూ ఫ్రూట్స్ వలండ్రా. నేను చుట్టూ రౌండ్స్ చేస్తూ స్వీకరిస్తాను. మేము అలం సార్, మీరే ఒలుచుకోండి. సరేరా నాన్న. సరే అయితే ఫార్ములాలు స్టార్ట్ చేద్దాం. పంతులు గారి దగ్గర పెన్ను పేపర్ తీసుకోండి. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇది ఈక్వల్. సార్ వద్దు సార్, మేము ఒలుస్తాం, మీరు వెళ్ళండి. చదువు అనగానే ఎక్కడలేని భయం వచ్చేది ఎదవలకి. ఒక్కొక్కడు ఒక్కొక్క పండు తీసుకుండ్రా. అమ్మయ్యా, నా క్యాప్లు వచ్చిందిరా. కరెక్ట్ పండు వచ్చిందిరా. నాకు సింపుల్ గా సీతాఫలం వచ్చిందిరా. ఒరే నాకు దానిమ్మకాయ వచ్చిందిరా. దేవుడు అన్ని చూస్తాడ్రా పడతా, ఎవడదానికి ఇచ్చేస్తాడు. ఒలుచుగా. మరి వన్య మాస్టర్కి ఎవడేట్రా? ఏమిట్రా అబ్బాయిలు ఏమి చేస్తున్నారు? పళ్ళు ఇస్తున్నామండి. ఆహా, శివయ్య కోసమేనా? అవునండి, దేవుడి కోసమే. ఆహా, పుణ్యం అంతా ఈ రోజు మీరే పట్టుకెళ్ళిపోయేలా ఉన్నారే. ఒలిచి ఇవ్వండి, దేవుడి దగ్గర నైవేద్యం పెడదాం. ఎరా నానా ఒలుస్తున్నారా? ఒలుస్తున్నాం సార్, మీరు ఇంకో రౌండ్ వేసి వచ్చండి, అయిపోద్ది. వీళ్ళని ఇలా కూర్చోబెట్టి మంచి పని చేసాం. లేకపోతే పుణ్యం అంతా ఇలా పట్టుకెళ్ళిపోయేలా ఉన్నారు. నా ప్రదక్షిణలు చూసి శివుడు నాకు రక్షణ కల్పించేస్తాడా మరి. పంతులు గారు అయిపోయిందండి, ప్రసాదం పెట్టేయండి. వచ్చే పోయే వాళ్ళకి ప్రసాదం పెంచడానికి బేసిక్ గా సరిపోతుంది. నానా ఒక ఫ్రూట్ అందుకోరా. ఇప్పుడే దేవుడి దగ్గర పెట్టమని పంతులు గారికి ఇచ్చాం సార్. అతనికి ఎందుకు ఇచ్చారా మరి? అంటే ఉట్టు పండు తింటే ఏం బాగుంటదో ప్రసాదం కూడా తింటే పుణ్యం వస్తుందని మీకు అక్కడ ఇచ్చాం సార్. కొంప ముంచారు కదరా నానా. ఉపవాసం చేస్తున్నప్పుడు ప్రసాదం గట్టా పుచ్చుకోకూడదురా నానా. అవునా సార్, మాకు తెలియదు సార్. ప్రసాదం తింటే మీకు ఎక్కువ పుణ్యం వస్తుందని మేమే ఇచ్చాం. ఎవడరా నానా మీకు చెప్పింది? ఫోన్లే, నేను తెచ్చిందే ఆ పరమేశ్వరుడి దగ్గర చేరే. పుణ్యం అంతా నాకే. ఒరే మామ, వన్య మాస్టర్ ప్లాన్ నాకు అర్థమైందిరా. మన నలుగురికి పుణ్యం వచ్చి అతనికి రావట్లేదని మన నలుగురిని కూర్చోబెట్టి అతను తిరిగేస్తానట్రా. ఇప్పుడు చూడు, చిన్న జలక్కెత్తాను, ఎగండి. ఎక్కడికరా నానా లేచిపోతున్నారు? లెగట్లేదు సార్, చిన్నప్పుడు ఒక పాఠం గుర్తొచ్చి దాన్ని అమల్లో పెడదామని నించుంటున్నాం. ఏం పోవటం నానా? కొంగ జాపం అని ఒక పాట ఉండేది కదా సార్, అది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందా మరి? ఆ కొంగ కూడా ఈశ్వరుడి కోసం ఉపవాసం ఉన్నాడు కదా సార్, అది ఒంటికాల మీద. మేము కూడా ఆ కొంగనే ఫాలో అయిపోదాం అనుకుంటున్నాం, ఒంటికాల మీద నిలబడి. ఒంటి కాలు మీద జపమా? అది విత్ ఉపవాసం. దేవుడికి మరింత దగ్గర అయిపోదామని చూస్తున్నట్టున్నారు వీళ్ళు. వద్దురా నానా, మీరు చేయలేరు. అది వద్దురా నానా, చిన్నపిల్లలు మీరు చేయలేరు. అది ఏదో మీ బదులుగా నేను చేస్తాను, మీరు చూడండి. చూసినా కూడా పుణ్యమే. చూసారా, భక్తి లేదు గాని పుణ్యం కావాలట. సరే సార్, మీరు చెయ్యండి, మేము చూస్తాం. నాన్న పరమేశ్వర, నా ఒంటితో ఒంటికలు చెప్పమంటే కష్టమే, కానీ నీ కోసం ట్రై చేస్తున్నాను మరి. కాన్సన్ట్రేషన్ చేసి చూడరా నాన్న. నీ మీద భక్తిలో నాకు నందీశ్వరుడికి పోటీ పెడితే గంగిరెద్దులాగా నేనే గెలిచేస్తాను. సార్ ఇంకా స్టార్ట్ చేయండి సార్, లేకపోతే శివుడు కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ అయిపోద్ది. చేస్తున్నాను రా, చేస్తున్నాను.
ఇదియే చూసారా వన్య సార్ సూపర్ రా. సోలో లెగ్తో బ్రేక్ డాన్స్ చేస్తున్నారు. బ్రేక్ డాన్స్ కాదురా నాన్న, లెగ్ బ్రేక్ అయిపోయేలాగా ఉంది. అబ్బబ్బే ఏంటి బ్రేక్ అవ్వదు సార్, మీకు బ్రేక్ అయితే మాకు బ్రేకే కదా సార్. మీకేం బ్రేక్ రా నాన్న? కాలేజీలో మ్యాథ్స్ క్లాస్ నుంచి బ్రేక్ వస్తుంది కదా సార్. నాన్న మీకు సార్ మేకు కాదు స్నేక్. స్నేకా ఎక్కడ మరి? మీ మెడ చుట్టూ పాన్స్ పౌడర్ లా తిరిగేస్తుంది సార్. లాగండి నాన్న, లాగేయండి. లాగడానికి అదేమన్నా మెడలో కట్టి పనుకున్నారు సార్, కాటరాజు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా నాన్న? మీరు మాత్రం ఒంటికాల మీద నుంచి కదలకండి సార్, కదిలితే కాటేస్తుంది మీ ఇష్టం. కాటేయకుండా కాముగా వెళ్ళిపోవడానికి ఏదో ఒక పాట ఉంటది కదరా నాన్న, ఆ పాట అందుకోండి. ఇప్పుడు పాట అంటే పాడండ్రా నాన్న. పుల్లల పుల్లల బుస్సు, 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 పుల్లల పుల్లల బుస్సు. ఒరే నాన్న, దాన్ని కూల్ చేయమంటే కంగారు చేస్తారేటా మరి? నేను పోతే మా భాగ్యం రెండే పెళ్లి కూడా చేసుకోదరా నాన్న, అది అన్యోన్యం అయిపోద్దాం మరి. సార్ అది అన్యోన్యం కాదు సార్, అన్యాయం. చూసావు మొన్న నాకు రాదని ఎక్కిరించా, సార్ కూడా రాదు. ఒరే నాన్న, నాకు మ్యాథ్స్ రాదు, ఇంకా తెలుగు ఒకటి ఏదో ఒకటి చేసి పావును బయట పెట్టండి నాన్న. మళ్ళీ పాట అందుకోండి అయితే. పుల్లల పుల్లల బుస్సు, 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 పుల్లల పుల్లల బుస్సు. ఏంట్రా నాన్న, కదిలిందా? పొద్దున్నుంచి పాడుతున్నాం సార్, చిన్న మూమెంట్ కూడా లేదు. ఆ పాముకి మీ పాన్స్ పౌడర్ వాసన బాగా నచ్చినట్టు ఉంది. కార్తీక మాసం అన్ని రోజులు ఇలాగే కానిచ్చేయండి, మేము బయలుదేరుతాం. అవతల బూర్లు గారెలు వెయిటింగ్. పరమేశ్వర, పుణ్యాన్ని ఇవ్వమంటే పావునిచ్చావేటం మరి? అతను అవ్వలేదు, నేనే పంపించాను. ఎక్కడి నుంచి సౌండ్? నేనేరా మూర్ఖుడా? శివయ్య మీద నా భక్తితోనే పోల్చుకుంటావా? అందుకే నా ఫ్రెండ్ నాగ మాస్టర్ పిలిచాను. అమ్మా అమ్మా ఆకలేస్తుంది, అర్జెంట్గా ఏదో ఒకటి పెట్టే. ఒరే మధు, వచ్చేసావా? రాననుకున్నావు కదా నువ్వు. ఎలాగైందా రోజంతా గుడిలో? భక్తి ఎక్కడైనా శక్తి ఇస్తుంది అంటారు, కానీ ఇది రివర్స్. భక్తి వల్ల ఒంట్లో శక్తి లేకుండా పోయింది. నువ్వు అర్జెంట్ గా బూర్లు పులేరా అన్ని వడ్డించావు అనుకో, చొక్క రాగానే చూసి తినేస్తాను. ఒరే ఇప్పటి వరకు అయింది ఉపవాసమే, పూజ ఇంకా అవ్వలేదు. ఇంకా పూజ ఉందా? అవునరా, కార్తీక నోమం పూజ ఉంది. కూర్చో, మొదలు పెట్టేద్దాం. ఏమండి మీరు పూజ బుక్ చదవండి. అనగనగనగనగా అని నలకలు వద్దండి, లోపల పేగలు నలిగిపోతున్నాయి. డ్రైవర్ మీద షార్ట్ వేసుకున్నట్టు సింపుల్ గా షార్ట్ కట్లే చెప్పండి. పూర్వం కాశీలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణుడికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తె పేరు పుణ్యవతి, రెండవ కుమార్తె పేరు భాగ్యవతి. సరదాగా వాళ్ళిద్దరు కేదారేశ్వర స్వామి రథం చేద్దామని ఫిక్స్ అయ్యారట. కానీ వాళ్ళ దగ్గర వ్రతం చేయడానికి కావాల్సినవి ఏటి లేవట. కానీ వ్రతం చేయడానికి భక్తి మాత్రం ఉంది. ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి మర్రి చెగుల నుంచి తోరణంగా కట్టి, మర్రి ఆకుని తమలపాకులుగా పెట్టి, మర్రి పండులే బూరెలుగాను పెట్టి, ఏంట్రా అలా బూరెలుగేసి చూస్తున్నావు? కథ చెప్తప్పుడు ఊకొట్టాలి, ఊకొట్టు. అవన్నీ దేవుడికి సమర్పించి కేదారేశ్వర వ్రతం పూర్తి చేశారు. వీళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫుల్ ధనవంతులు అయిపోయారట్రా. సరదాగా ఇదంతా వ్రతం మహిమ వల్లనే అని నమ్మి ప్రతి ఏడా కార్తీక సోమవారం అప్పుడు ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తారు. కానీ ఈ పుణ్యవతి భాగ్యవతి అమ్మా నాన్నలకి డబ్బులు వచ్చాయని పొగరెక్కువైపోయి జరీ తాడుతో చేయాల్సిన పూజని బంగారు తాళ్లతో చేశారు. ఆ జరీ తాడుని ఇంటి వెనకాల ఉన్న కాకరపాద మీద పడేస్తారట. మరి ఆ సంవత్సరం వాళ్ళకి వచ్చిన ధనాన్ని దేవుడికి చూపించుకుందామని ట్రై చేసి వాళ్ళు మళ్ళీ పేదవాళ్ళు అయిపోయారట. ఒరే మహేష్, ఈ కథలో నీకేం అర్థమైందిరా? సరదాగా దేవుడి దగ్గర అహంకారం చూపించకూడదని అర్థమైంది డాడీ. రేయ్, ఈ కథలో నీకేమర్థమైందిరా? ఇది ఉట్టి కల్పిత కాదని అర్థమైంది నాన్నగారు. రేయ్ ఎదవా, ఈ కథ నిజమో అబద్ధమో పక్కన పెడితే మన పూర్వీకులు చెప్పిన ప్రతిదానికి ఏదో ఒక పరమార్థం ఉంటదిరా. వాళ్ళు చెప్పిన ప్రతి కథ ఇప్పటికీ మనిషికి ఏదో విధంగా ఉపయోగపడుతుంది. మన హిందూ ఆచారాలు సంప్రదాయాలు వెనక బలమైన సైన్స్ కూడా ఉందిరా. సరదాగా దండం పెట్టుకుని చొక్క చూసి తిందాం పదండి సరదాగా. నాకు మొత్తం రోజులో నచ్చిన ఘట్టం ఇదే నాన్నగారు. సరేలే, పూజ అయిపోయింది కదా, కార్తీక మాసం సంబంధించింది ఒక మంచి భక్తి పాట పెట్టరా. నేను ఫోన్ లో పాట పెడతాను, అమ్మ నాకు పెట్టమనండి. కార్తీక మాసం సాంగ్ ఇన్ తెలుగు.
ఒరే చెత్తనా కొడక ఏం పాటరా అది? మీరే కదా నాన్నగారు కార్తీక మాసం పెట్టమన్నారు. ఏమే బెల్ట్ అందుకోయే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్ నాన్నగారు.